ఈవీఎంలతో మొత్తం మోసం జరిగిపోయింది. రాత్రిపూట్లన పోల్ మేనేజ్మెంట్ చేసేసుకున్నారు అన్నటువంటిది ఇప్పుడు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నమ్మేటటువంటి ఒకటి ధైర్యాన్ని కూడా వాళ్ళకి, అరే మనం కరెక్టే కానీ వాళ్ళు తప్పు చేశారన్న. ఇక్కడ నేను పొద్దున ఒక వీడియో చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు తిట్టడం ప్రారంభించారు. ఏం తెలుసు మీకు అదనేసి, మేబీ తెలియకపోవచ్చేమో. సింపుల్ లాజిక్ ఏంటంటే, బిఫోర్ ఎలక్షన్స్ జరిగిన మండలి ఎన్నికలు, శాసన మండలి ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఎడ్యుకేటెడ్ అండ్ తటస్థ ఓటర్లు ఉండేటటువంటి అక్కడే వైసీపీకి సంబంధించిన ఓటమి ఖాయమైంది. రాయలసీమలో కూడా ఓడిపోయింది. టీచర్స్ ఎమ్మెల్సీలు గ్యారంటీ గెలవాలన్న ఉద్దేశం దాని మీద దృష్టి సారించారు. టీచర్ ఎమ్మెల్సీలు గెలిచారు. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఆటోమేటిక్గా గెలుస్తాంలే అనుకున్నారు. రాయలసీమను ఉత్తరాంధ్ర మొత్తం 3-3 పోయింది. అంతకుముందు ఈ ఎమ్మెల్యే బేస్డ్ ఎమ్మెల్సీ దగ్గరే ఫస్ట్ మైనస్. స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, కోటంరెడ్డి వీళ్ళందరూ అవతలకు వెళ్ళిపోతే చివరికి పంచుమర్తి అనురాధ గెలిచింది. అది మొదటి మైనస్, వైసీపీకి సొంతగా దెబ్బతింటోందన్నారు. రెండోది, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ దెబ్బతింది. టీచర్ ఎలక్షన్స్లో గట్టి పోటీని ఫేస్ చేసింది. అక్కడ రెండవ ఓటమి ఖాయమైంది. అది గుర్తుపెట్టుకోకపోతే ఎట్లాగా? మూడో పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఏంటి, చాలా రోజులు 1 ఇయర్ ముందు నుంచి, 1.5 ఇయర్ ముందు నుంచి నేనే అబ్జర్వ్ చేశాను. నాకు వచ్చినటువంటి కామెంట్స్లోనూ లేకపోతే కనుక నేను పోల్ పెట్టినప్పుడు కానీ అనేక మంది విమర్శించడం, పార్టీ మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోవట్లేదు, వాలంటీర్లే వాళ్ళకి లైఫ్, సచివాలయమే లైఫ్, ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు గ్రూపులు మెయింటైన్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలప్పటి నుంచి ఎమ్మెల్యేలకి కేడర్కి మధ్య ఘర్షణ బిగినాయి. ఎందుకు? స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చి ఏకగ్రీవాలు, అంటే మనం ఇంత గెలవాలి పర్సంటేజ్ అని చెప్పేటప్పటికి వీళ్ళు సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏకగ్రీవాలు చేశారు. ఏకగ్రీవాలు ఎందుకు చేశారు అంటే, పోటీ పెడితే అవతలోడు స్ట్రాంగ్ అనుకుంటే రేపు పొద్దున మనల్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి ఏమైనా పెడతాడేమో. అందుకని బలమైన నాయకుడు, తన నియోజకవర్గంలో ఉన్న బలమైన మున్సిపల్ చైర్పర్సన్స్కి పనికొచ్చేవాళ్ళు, అంటే ప్రజలలో ఓట్లు తేగలిగిన నాయకుల్ని పక్కన పెట్టేసి డమ్మీలు, మన మాట వినేవాళ్ళు, అవసరమైతే ఇతర పార్టీ వాళ్ళు, అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి కూడా ఇచ్చి తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు కొంతమంది టికెట్లు. అదే సందర్భంలో ఏకగ్రీవమైనప్పుడు శుభ్రంగా మంచి లీడర్లను ఎంపిక చేయొచ్చు కదా. అట్లా చేయకుండా డబ్బులు ఇచ్చే వాళ్ళని ఒకటి, రెండోది వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులను, డమ్మీలను, ఇతర పార్టీ వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకున్నారు. కులాల బంక చూపెట్టారు జగన్. మీరు బీసీ అన్నారు కాబట్టి ఇట్లా తెచ్చామండి, మీరు సోన్సో అన్నారు కాబట్టి ఇట్లా తెచ్చామండి, ఆ కులం వాళ్ళు అన్నారు కాబట్టి ఇట్లా తెచ్చామండి అనేది జగన్కి నమ్మించారు. జగన్ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆయనకి ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ సరైనది లేదు. దాంతో ఏమైపోయింది, అది నిజమేనని నమ్మాడు. ఏకగ్రీవం మొత్తం 10కి 10 కార్పొరేషన్లు గెలిచేయడం, 10కి 10 జిల్లా పరిషత్తులు గెలిచేసేయడం, 10-11 ఉన్నాయి కదా మొత్తం జిల్లా పరిషత్తులన్నీ గెలిచేయడం, మున్సిపాలిటీల్లో 5 మినహా అన్నీ గెలిచేయడంతో ఇక మనకి తిరుగులేదు అనుకున్నాడు జగన్. అక్కడే అసలు మైనస్ పడింది. ఎందుకని? సొంత క్యాడర్, కష్టపడ్డ క్యాడర్, పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడ్డ క్యాడర్ని ప్రధాన స్రవంతిలో నుంచి తీసి పక్కన పడేసి డమ్మీలను తీసుకొచ్చి పెట్టి, మన మాటలు వినేవాళ్ళని తీసుకొచ్చి పెట్టి చేయడంతో అక్కడ ఒక మైనస్ అయితే, ఆ తర్వాత సోషల్ మీడియా వింగ్లో కూడా ఎమ్మెల్యేలు గ్రూపులు క్రియేట్ చేశారు. ఎవరో ఒక గ్రూపుని సపోర్ట్ చేయడం, మిగతా గ్రూపుల్ని వేధించడం, కేసులు కూడా పెట్టారు. సొంత సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగినాయి. వాటి ఇంపాక్ట్ ఏమైంది? క్యాడర్ దూరం, పార్టీ వాళ్ళకి చెప్పాలనుకున్నారు, పార్టీ కార్యాలయం దగ్గర వినేవాడెవడు లేడు, పట్టించుకునేవాడెవడు లేడు. పైగా ప్రజల దగ్గరికి వెళ్తేనేమో ఆల్రెడీ వాలంటీర్ ద్వారా సంక్షేమం వెళ్ళిపోతుంది, సచివాలయం దాకా పని జరిగిపోతుంది. ఇక పార్టీ వాడితో అవసరమే ఉంది ప్రజలకి. నేను వైసీపీ అంటే ఓకే అంటారు. ఇది వాళ్ళల్లో పెరిగిన కసిని సజ్జల గారి దగ్గర, సుబ్బారెడ్డి గారి దగ్గర, విజయసాయిరెడ్డి గారి దగ్గర తెలియజేశారు. వాళ్ళు జగన్ దగ్గర చెప్పినప్పుడు జగన్ ఎన్ని కామన్ మీరు పార్టీ కార్యకర్తలతో చూసుకోండి ఇలాంటివి చెప్పుకొచ్చాడు. కానీ ఏం కాదు. అక్కడతో కార్యకర్తలకి నా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలి, అలాగే నా శక్తి ఏంటో జగన్కి తెలియాలి, పార్టీ గెలవాలి, కానీ నా నియోజకవర్గంలో మాత్రం ఓడాలి. రాజుగారి కొండలో
పాలు అందరినీ పోయమంటే నేను ఒక్కడనే నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అని అందరూ నీళ్లు పోసారట. అట్లాగే అయ్యింది. ఫైనల్గా ఎలక్షన్ రోజున వచ్చేటప్పటికి 80 మంది ఎమ్మెల్యేలు మార్చడం, మంత్రుల్ని ఎంపీల సెగ్మెంట్లో పెట్టడం, ఎమ్మెల్యేలను ఎంపీ సెగ్మెంట్లో పెట్టడం, ఎంపీలు తీసుకొచ్చి ఇటు పెట్టడం, ఇట్లా రకరకాలు జరిగింది. ఇది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల కాళ్ళకి మధ్యన అవినాభావ సంబంధాన్ని క్రియేట్ చేయడంలో పార్టీ ఫెయిల్ అయింది. ఇవన్నిటి క్యాచ్ చేసుకోగలిగింది అక్కడ. రెండో పక్కన దాని పేరేమంటారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని మీద జరిగిన దుష్ప్రచారం లాస్ట్ 1.5 ఇయర్లో సోషల్ మీడియాలో అటాక్ చేసి వదిలిపెడుతుంటే వైసీపీని కంట్రోల్ చేయడం కానీ దాన్ని అపోజిట్ చేయడం కానీ పట్టించుకోలేదు. దానికి ఆన్సర్ చేసే విధానాన్ని పట్టించుకోలేదు. చూస్తూ కూర్చున్నారు, ఏం కాదులే అన్నటువంటిది. ఆడేదో మాట్లాడితే ఉంది లేదు, దానికి అన్నిటికీ ఆన్సర్ ఇప్పిస్తుంటాం ఒక మంత్రితోనో సజ్జల గారితోనో ఇట్లాగా. ఇవన్నీ మైనస్సే. రోజున ఎలక్షన్ రోజున అనేక మంది పోలింగ్ బూత్లో డీలాగా కూర్చున్నారు కార్యకర్తలు, ఎవరైతే ఏజెంట్లుగా ఉంటారో. ఈవెన్ కౌంటింగ్ దగ్గర అదే పరిస్థితి. ఇవన్నీ కూడా ఓటమిలో పార్ట్. అదే సందర్భంలో అవతల వాళ్ళు సూపర్ 6 ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తే అది ఇక్కడ చేయకపోవడం, తిలా పాపం తలా పిడికడు. అందులో ఈ పాయింట్ ద్వారా సంతృప్తి పడచ్చేమో కానీ ఇదే ఫైనల్ అనుకోవడం మాత్రం అమాయకత్వం.